1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. ଜୟ ଜଗନ୍ନାଥ। ମୋ ନାଁ ଲୋହିତ ମିଶ୍ରା, ମୁଁ ପୁରୀ ଓଡ଼ିଶାରୁ। నమస్కార్, ఆమె ఆదిత్య గొరై, ఆమె వెస్ట్ బెంగాల్ থেকে। నా పేరు దుర్గా గుజరి, నేను ఖమ్మం నుంచి వచ్చాను. എൻ്റെ പേര് മെഹറിൻ മൻസൂർ, ഞാൻ കേരളത്തിൽ നിന്നും വരുന്നു. My name is Khadga, I'm from Hyderabad. నా పేరు దేదీప్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. राम राम सा, मारो नाम वर्षा कुमार था, मैं राजस्थान अजमेर से हूँ। My name is Siri, I am from Achambat. My name is Vigneshree, I am from Nizamabad. I am Vijay Krishna from Hyderabad. എൻ്റെ പേര് റീസ മരിയ സോണി, ഞാൻ കേരളത്തിൽ നിന്ന് വരുന്നു. राम राम सा, मेरा नाम दिलीप सियोल है, मैं बाड़मेर राजस्थान से हूँ। എൻ്റെ പേര് മുഹമ്മദ് അമീൻ, ഞാൻ കേരളത്തിൽ നിന്നാണ് വരുന്നത്. ನನ್ನ ಹೆಸರು ಪತಂಜಲಿ, ನಾನು ಮಣಿಪಾಲ್ ಕರ್ನಾಟಕದವನು. प्रणाम जी, हमारा नाम मुस्कान यादव पा, हम यूपी से है. నా పేరు చతుష్క, నేను విజయనగరం నుంచి వచ్చాను. నా పేరు వంశీ, నేను వికారాబాద్ నుంచి వచ్చాను. Myself Abhishek, I am from Hanmakonda. నమస్కారం, నా పేరు సృజని, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. મારો નામ યશસ્વી ભાટિયા સા, मैं राजस्थान हूँ सा. મારું નામ શિવશંકર છે, હું કોટા રાજસ્થાન થી છું. అరే అవునరా, అసలు ఎందుకురా మీరు ఎంబీబీఎస్ చూస్ చేసుకున్నారు? వంటలాగా దొరికితే పెళ్లి చేసుకుందామని. అరే నేను ఎంబీబీఎస్ని చూస్ చేసుకోలేదు, ఎంబీబీఎస్ఏ నన్ను నేనైతే ఏ షర్ట్ మీద నాప్రోన్ వేస్తే బాగుంటుంది కాబట్టి ఎంబీబీఎస్ తీసుకున్నాను. అర్జున్ రెడ్డి సినిమాని రీక్రియేట్ చేద్దామని. మంచి కట్నం ఇచ్చే పిల్ల దొరుకుతుందని. నేనైతే లోపలేం లేట్ డొల్లా అని తెలిసిన రెస్పెక్ట్ ఇస్తారని. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఆకలేస్తుందిరా బాబు, క్యాంటీన్ వెళ్ళాలి. ఎలాగో ఫుడ్ వచ్చేదాకా టైం పడుతుంది కదా. ఇఫ్ యు ఆర్ ఏ ఫుడ్ ఐటమ్, వాట్ వుడ్ యు బీ? నేనైతే ఉప్మా డైలీ వండుతారు కానీ ఎవరికి నచ్చను. నాకేం తక్కువ అండి? ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అన్నం పక్కన పెట్టు, మనిషి లేదా? నేనైతే ఆలు, ఎందుకంటే అన్నిట్లో దొరికిపోతుంది. నేనైతే పొట్లకాయ అయితే అట్లీస్ట్ అప్పుడైనా హైట్ ఉంటా కాబట్టి. నేనైతే ఆల్కహాల్ అవుతా, ఎందుకంటే అందరి బాధలు తీరుస్తా కాబట్టి. అలేకియా చిట్టి పికిల్స్, కాజ్ ఐమ్ ఎక్స్పెన్సివ్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. నేనైతే పానీపూరి అవుతా, ఎందుకంటే అందరు అమ్మాయిలకు నచ్చేస్తా. అవును, మనమే ప్రిన్సిపల్ అయితే నువ్వేం చేస్తుండే? నేను ప్రిన్సిపల్ అయి ఉంటే స్లీపింగ్ అవర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. నేను కనుక ప్రిన్సిపల్ అయితే క్వశ్చన్ పేపర్స్ అన్నీ లీక్ చేపించేస్తాను. అరే మామ, వాళ్ళు పేపర్ లీక్ చేస్తారంటారా? మళ్ళీ నువ్వేం చేస్తారా? అరే నేను కనుక ప్రిన్సిపాల్ అయితే కాలేజ్లో 100% అటెండెన్స్ ఉన్న వాళ్ళందరినీ డిటైన్ చేస్తారా? బాయ్స్ అండ్ గర్ల్స్ని సపరేట్ కాకుండా కలిసి కూర్చోబెడతా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను ప్రిన్సిపల్ అయితే ఇయర్లో ఈవెంట్స్ అన్నిటికీ అరేంజ్ సైన్ పెట్టేస్తాను. ప్రిన్సిపల్ అయితే కాలేజ్ అమ్మేసి ఫారెన్కి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి నీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. అరే, మీకేమన్నా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా? ఐఎమ్ అ గిటారిస్ట్. నేను పియానో వాయిస్తాను రా.
ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. ఓకే గాయస్, నేను గ్రౌండ్కి వెళ్తున్నా. ఇక్కడ ఒక క్వశ్చన్ దొరికింది చూడు, ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయో. సరే చదువు చూద్దాం. యువర్ రియాక్షన్ వెన్ రిలేటివ్స్ ఆస్క్ అబౌట్ ఫ్రీ కన్సల్టేషన్. మామ వచ్చి అడిగితే కూతురు ఏమంట? డబ్బులు ఎవరు కూరికే రావు. సాయం కోసం 108 డయల్ చేయండి లేదా మిస్డ్ కాల్ చేయండి. ఆశ కద్దు ఉండాలి, మీకు అడగడానికి సిగ్గుండాలి. థింగ్స్ యూ డూ ఇఫ్ యూ వుడ్ బికమ్ ఇన్విజిబుల్. ఇన్స్టాన్స్ రాసే ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తా. టాక్సిక్ ఫ్రెండ్స్ని హార్న్ చేస్తా. నేనైతే వారణాసి షూటింగ్కి వెళ్తా. కుదరదన్నారు. ఇఫ్ యూ కుడ్ స్వాప్ జెండర్ ఫర్ అ డే, వాట్స్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ డూ? తెలంగాణ మొత్తం ఒకసారి ఫ్రీ ట్రిప్ వేస్తా. రోజుకి 10 సార్లు హెయిర్ సెట్ చేసుకుంటుండే. నీకు లైఫ్ ఇస్తా. నేనైతే అబ్బాయిలానే ఉంటా, ఎందుకంటే అమ్మాయిలకు సొంత ఇల్లు లేదు కదా. వియర్డెస్ట్ థింగ్స్ యూ డూ ఇన్ డిసెక్షన్ హాల్. నేను నా క్రష్ని చూస్తే వాడు వాడి క్రష్ని చూస్తాడు. రాజశేఖర్ కోటిల ఫ్యాక్టరీలో అడ్మిషన్ ఎలా తీసుకోవాలో ఆలోచిస్తా. నేను సింగిల్ होने का दुख किसी का ड्राइवर को ही बता सकता हूँ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. స్కాల్పల్ పట్టుకొని సర్జన్లో ఫీల్ అవుతా. ఆడిషన్స్ అట్ స్పోర్ట్స్ ఆడి. ఇటీ ఒకసారి. వాట్ ఆర్ యువర్ యూజ్లెస్ టాలెంట్స్? కిచెన్లో నుండి వచ్చే స్మెల్ బట్టి అది చికెనా చిక్కుడుకాయనా అని చెప్పేస్తా. ఇంత పవర్ నాలో ఉన్నప్పుడు ఎందుకు లిమిటెడ్ అయిపోవాలి? కళ్ళు తెరిచి నిద్రపోతా. బాగా ఆలోచించి బస్సులో ఎండగొట్టే వైపే కూర్చుంటా. కళ్ళు తిప్పకుండా ఎవరు నాకు సైడ్ కొడుతున్నారో కనిపెట్టేస్తా. ఏ అమ్మాయి అడిగినా 2 minutesలో కనిపెట్టేస్తా. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా. వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ మూవీ డైలాగ్స్? ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువులు దొడ్డ. బాగమతి అడ్డా. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. నేను ఒకటికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, ఒక నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. భానుమతి ఒకటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అరవటం ఆపకపోతే ఎరగొడతాను. Say some pickup lines you know. थोड़ा भूल हो गया, थोड़ा कूल हो गया, तेरी फोटो देख के पैसा वसूल हो गया. I think I need something like test tube holder to hold you because you are too hot. నేను చూస్తే ఐస్లో స్పార్క్, నా హార్ట్లో పర్మనెంట్ మార్క్. మమ్మీ మార్నింగ్ వేస్తుంది ముగ్గు, నువ్వు అంటే నాకు సిగ్గు. నువ్వు లేకపోతే నా జీవితం కష్టం, నువ్వే నాకు ఇష్టం. बात कुछ खास हो जाए, तेरी माँ मेरी सास हो जाए. Thanks. Love you. అరే మామా సీనియర్స్ మాట్లాడుస్తున్నా. బయట కష్టం వస్తే గుర్తుకొచ్చేది పేరెంట్స్, కానీ కేఎంసీలో కష్టం వస్తే గుర్తుకొచ్చేది సీనియర్స్. అరే మన సీనియర్లు అంటే జగదేక వీరులు, అతిలోక సుందరులు, ఆజానుభావులు, ఆత్మీయ బంధువులు రా. ఏంటి సార్ అది? అరే మన సీనియర్లు అంటే జగదేక వీరులు, అతిలోక సుందరులు, ఆజానుభావులు, ఆత్మీయ బంధువులు రా. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళేరే. బిర్యానీలో లవంగం లాంటి వాళ్ళు, ఘాటుగా ఉన్న చాలా మంచి. సీనియర్ నుంచి నేర్చుకుందే మేము, సీనియర్ తర్వాతే మనము.
కేఎంసీ అంటే ఏమనుకున్నా కానీ వాల్స్లో సిమెంట్ కాదు, జనరేషన్ డెడికేషన్ ఉంటుంది. కేఎంసీ ఈజ్ మై సెకండ్ హోమ్. ఉగాది పచ్చడి లాంటిది. ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. యూనిఫామ్ వైట్ కోటే కానీ బ్యాక్గ్రౌండ్ కేఎంసీ ట్రైనింగ్. ఇది కేఎంసీ గ్రౌండ్ కాదు, ఇట్స్ ఎ లెజెండ్స్ రన్వే. ఇక్కడ స్టెప్ పెట్టిన మూమెంట్ నుండి హిస్టరీలో ఒక పార్ట్ అయిపోతుంది. Dear students, it's so heartwarming to welcome the freshers to this prestigious institute of Kakatiya Medical College. Though the freshers, the 25-26 admission batch, has been with us from the past couple of months, this day really marks a milestone for them, as they will be included in our medical fraternity, in the medical family of Kakatiya Medical College. So the white coats now you started wearing do not only they represent your identity, but with a greater responsibility as medical students, and as you come to the college and inculcate the medical scientific skills, you become the lifesavers, the healers of the society. So I wish you all the best. Be disciplined, respect your teachers, learn all the skills what you can in the college without wasting your time, and your parents must be dreaming big about you. So your white coats, big dreams, and very best for your future. I welcome you all to this noble profession and into Kakatiya Medical College officially. Thank you very much.